ఇప్పుడు మీరు మాట్లాడాలి రఘు గారు. కృష్ణయ్య గారు, అమ్మో. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న సినిమా అయినా సరే పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సోదరులందరికీ, మా మీడియా సోదరులు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ చాలా బిజీ డే యాక్చువల్గా మీడియాకి చెప్పాలంటే. ఇవాళ ఆల్మోస్ట్ సిటీలో నాకు తెలిసే ఒక 7-8 సినిమాలు జరుగుతున్నాయి. ఇంత కష్టతరమైనటువంటి సమయంలో కూడా ఈ సినిమాకి ఖచ్చితంగా రావాలి మా రఘు సినిమా అని పెద్ద మనసు చేసుకొని వచ్చిన అన్న మీ అందరికీ, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వి లవ్ యూ. సో మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయను నేను. ఇదే అందరు చెప్పినట్టుగానే సినిమా కష్టపడి చేసాం, ఇంకా అది బ్లా 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 అంతా ఉంటుంది. ఏదైనా 17వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసినటువంటి టీజర్లు కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, ఇప్పుడు ట్రైలర్ కానీ, ఈ సినిమా మీద ఒక ఐడియా అనేది ఒకటి క్రియేట్ అవుతుందని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్టేజ్ మీద నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా, లేకపోతే ఎంత పెద్దవాళ్ళు వచ్చి దీన్ని అలా ఇలా అని చెప్పినా సరే, ఈవేళ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మొదటి రోజు ఉండే ఇది ఏదైతే ఉందో, ఆ మార్నింగ్ షో లేదా కంప్లీట్ ఒక విమర్శ, సినిమాకి సంబంధించినటువంటి ఒక మంచి 4 మాటలు, అలాగే ఆ శుక్రవారం రోజు ఖచ్చితంగా సినిమా చూడాలి అనుకునే కొంతమంది సినిమా మీద పిచ్చితో ఉండే సినీ ప్రేక్షకులు, వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అదే ఆ రోజు సాయంత్రానికి ఆ సినిమాని నిలబెడుతుంది. ఇవాళ ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి నిజం. ఎంత పెద్ద సినిమాకైనా సరే, ఎంత చిన్న సినిమాకైనా సరే, కేవలం ఇప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ ఇదొక్కటి మధ్య బాగా నానుతున్నటువంటి మాట అందరి నోట్లలో. సో ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉన్నది అని మేము ఇప్పటిదాకా మేము ఫీల్ అయ్యాం. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన ఇవన్నీ కూడా కంటెంట్ ఉన్నది అని మీకు అనిపిస్తే 17వ తారీఖున ఈ సినిమాని చూసి మీకు నచ్చితే మరో 10 మంది చెప్పి సాయంత్రం ఫస్ట్ షో ఫుల్ అయ్యేటట్టుగా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే మీరు రఘుకు ఉంచేశారు అంతే.